సినిమా అద్భుతం అంటూ చిరంజీవి ప్రెస్ మీట్ పెట్టి మరీ చిత్ర బృందాన్ని అభినందించాడు. ఆ సినిమా ఓ పాఠం అంటూ కితాబిచ్చాడు. సంభాషణలు అద్భుతం అంటూ పొగిడేశాడు. అంతా బాగానే ఉంది. కంచె సినిమాకి ఆ అర్హత కూడా ఉంది. అయితే బాహుబలి టైంలో చిరు ఏమయ్యాడు? తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన సినిమా బాహుబలి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. బాలీవుడ్ కి చెమటలు పట్టించింది. అలాంటప్పుడు తెలుగు పరిశ్రమకు ఒకానొక పెద్ద మనిషిగా చిరు ఇలా ఎందుకు స్పందించలేదు? ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు అభినందించలేదు? రాజమౌళికి సభాముఖంగా ఎందుకు అభినందనలు తెలియజేయలేదు? అంతెందుకు, మొన్నటికి మొన్న రుద్రమదేవి ప్రయత్నాన్ని చిత్రసీమ మొత్తం మెచ్చుకుంది. ఆ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చిన చిరు మాత్రం రుద్రమదేవి గురించి మాట్లాడలేకపోయాడు. కారణం, తనయుడు సినిమా బ్రూస్లీ వస్తోంది. రుద్రమదేవి గురించి గొప్పగా మాట్లాడితే బ్రూస్లీ వసూళ్లపై దెబ్బ పడుతుందని. మగధీర రికార్డులన్నీ మొదటి 2 రోజుల్లోనే తుడిచిపెట్టుకుపోయిన బాహుబలి గురించి చిరు మాట్లాడకపోవడంపై పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నాన్ మెగా ఫ్యాన్స్ కౌంటర్లు వేస్తున్నారు. పరిశ్రమకి ఓ మంచి సినిమా వచ్చినప్పుడు అభినందించాల్సిన బాధ్యత పెద్ద మనుషులుగా చెప్పుకుంటున్న చిరు లాంటి వాళ్లకుంది. కంచె లాంటి సొంత సినిమాలకే కాదు, బయట సినిమాలకు ఇలాంటి పొగడ్తలు, ప్రెస్ మీట్లు అవసరమే. ఈ విషయాన్ని చిరు లాంటి అనుభవజ్ఞులు ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో.